Okay, next one, prove that sin 21 degrees into cos 9 degrees minus cos 84 degrees into cos 6 degrees. ఈ మొత్తం కూడా 1/4గా మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ sin a cos b అలా దీన్ని ఏగా ఇది బీగా 21 డిగ్రీస్ ఏగా 9 డిగ్రీస్ బీగా అనుకుంటే sin a cos b. సో దానికి మనం ఫార్ములా అప్లై చేయాలంటే 2 అనేది ఉండాలి. 2 sin a cos b అంటే మనకు ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ కూడా 2 cos a cos b అంటే ఫార్ములా అప్లై చేయొచ్చు. సో అది లేదు కాబట్టి మనం 2తో మల్టిప్లై చేసుకుని వాల్యూ మారకుండా ఉండడానికి ముందు మనం 1/2గా రిప్రజెంట్ చేసుకోవాలి. సో 2తో మల్టిప్లై చేయాలి, 2తో డివైడ్ చేయాలి. సో 1/2 బయట రాశాను. 2 sin 21 cos 9 minus 2 cos 84 cos 6. ఓకే, సో ఇక్కడ 2 sin a cos b ఆ ఫార్ములా మనం అప్లై చేసుకుందాం. సో 1/2. సో 2తో మల్టిప్లై చేసాము, 2తో డివైడ్ చేస్తున్నాం. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ యాస్టీస్గా ఇలానే వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 sin a cos b ఫార్ములా వచ్చేసి sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. సో a ప్లస్ b అన్నప్పుడు 21 ప్లస్ 9 30 డిగ్రీస్ ప్లస్ sin a మైనస్ b అన్నప్పుడు 21 మైనస్ 9. సో 21లో 9 పోతే 12 డిగ్రీస్. సో ఇక్కడ 2 cos a cos b అప్లై చేయకుండా ఈ 84ని మనం 6 డిగ్రీస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కాస్ సో 84 అంటే 90 మైనస్ 6. సో ఇక్కడ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుందాం. సో 1/2 sin 30 అంటే 1/2 ప్లస్ sin 12 మైనస్ 2 cos 90 మైనస్ థీటా. దీని థీటా అనుకున్నట్లయితే cos 90 మైనస్ థీటా విచ్ బికమ్ sin థీటా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 1/2 ప్లస్ sin 12 డిగ్రీస్. సో ఇది 2 sin థీటా కాస్ థీటా. 6 డిగ్రీస్ని థీటా అనుకున్నట్లయితే 2 sin థీటా కాస్ థీటా. sin 2 థీటా ఫార్ములా వీ హ్యావ్. ఓకే, sin 2 థీటా ఫార్ములా ఉంది. సో sin 2 థీటా 2 ఇంటూ థీటా అంటే 6 డిగ్రీస్. సో 2 6 12 డిగ్రీస్. ఓకే, సో ఫైనలీ ఇట్ ఈస్ ఈక్వల్ టు sin 12. సో ప్లస్ sin 12 మైనస్ sin 12 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1/2 ఇంటూ 1/2 విచ్ ఈస్ ఈక్వల్ టు 1/4 which is our RHS. Okay, thank you.